మీరు ఇంకా N8N ఆటోమేషన్స్ని మాన్యువల్గా బిల్డ్ చేస్తుంటే అర్జెంటుగా ఆపండి. కొత్త ఆటోమేషన్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క నోడ్ని డ్రాగ్ చేసుకుంటూ బిల్డ్ చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఈరోజు మీకు నేను మాన్యువల్గా కాకుండా సింపుల్గా మనం మాట్లాడుతూ ఆటోమేషన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. అవును, నేను చెప్పింది నిజమే. క్లౌడ్ కోడ్ని యూజ్ చేసి జస్ట్ మనం మాట్లాడుతూ ఆటోమేషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. నన్ను నమ్మండి, మీరు వీడియో మొత్తం చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఈ వీడియోలో అసలు క్లౌడ్ కోడ్ అంటే ఏంటి, నార్మల్ క్లౌడ్కి దీనికి తేడా ఏంటి, ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ N8N ఆటోమేషన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా చూపిస్తాను. తర్వాత లాస్ట్ లో ఇందాక నేను మీకు చెప్పినట్టు జస్ట్ మనం మాట్లాడుతూ ఒక ఆటోమేషన్ ని కూడా బిల్డ్ చేద్దాం. ఏమంటారు? రెడీయా? లెట్స్ గో. అండ్ అంతకంటే ముందు ప్రస్తుతానికి మన ఛానల్లో N8N బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం. అండ్ మధ్యలో ఇలాంటి వీడియో పెడితే కన్ఫ్యూజ్ అవుతా అంటారేమో. దీని గురించి మీకు మొత్తం లాస్ట్ లో చెప్తా, ఆగండి. ఓకే, ఫస్ట్ క్లౌడ్ని ఎందుకు వాడతాం? సపోజ్ మనం ఏదైనా స్టాండర్డ్ వర్క్ ఫ్లోస్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ క్లౌడ్ని యూజ్ చేస్తాం. కానీ క్లౌడ్ కోడ్ ఏంటంటే, ఇది సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ట్రైనర్ అనుకోండి. ఈ ట్రైనర్ అయితే మీరు ఒక టూల్ని యూజ్ చేసి ఏదో బిల్డ్ చేస్తున్నారు. ఈ టూల్ని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. అదే అనమాట. చూడండి, జస్ట్ మీరు ఏ ఏజెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకొని అది ఈ టూల్ని బిల్డ్ చేస్తారు. బేసిక్ ఇక్కడ టూల్ అంటే N8N వర్క్ ఫ్లోస్, ఇవన్నీ నోడ్స్ అనుకోండి. అది క్లౌడ్ కోడ్ చేసే పని. ఇది ఎలా బిల్డ్ చేస్తుంది? ఏజెంట్ ఏమో క్లౌడ్ కోడ్ కదా, మధ్యలో MCP అని ఉంటుంది. MCP అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. బేసిక్గా ఇది క్లౌడ్ కోడ్కి మన N8Nకి కనెక్షన్ అనుకోండి. ఈ MCP లేకపోతే మనం ఆటోమేషన్స్ని బిల్డ్ చేయలేం. MCPతో పాటు N8N స్కిల్స్ కూడా ఉంటాయి, మీకు అది చూపిస్తాను. N8N స్కిల్స్ కూడా ఉంటాయి. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం N8N ఇన్స్టెన్స్లో వర్క్ ఫ్లోని బిల్డ్ చేస్తాం. బేసిక్గా అంతే. ఈ మధ్యలో ఈ MCP స్కిల్స్ ఉంటాయి. మనం క్లౌడ్ని ఏమో వాడతాం, మనం ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్లో వాడతాం, బ్యాక్ ఎండ్లో N8Nలో వర్క్ ఫ్లో బిల్డ్ అవుతుంది. MCP అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది ఒక కీలా అనుకోండి. ఈ కీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఈ కీ లేకుండా మనం ఏమీ చేయలేము. సపోజ్ మనం ఏదైనా చదువుతున్నాం అనుకోండి, మన బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా కొత్త విషయం తెలుస్తుంది. సేమ్ ఇది అంతే. ఈ N8N MCPని క్లౌడ్ కోడ్కి ఒక కీలా ఇస్తాం అనమాట. అంటే స్కిల్స్ అన్నీ చెప్తాం, నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలి, మొత్తం స్టెప్స్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా పని అంతా క్లౌడ్ కోడ్ చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ కోడ్ని N8N MCP N8N స్కిల్స్ని యూజ్ చేయడానికి VS కోడ్ని వాడతాం, విజువల్ స్టూడియో కోడ్ని వాడతాం. ఇది మీకు ముందే తెలిసి ఉంటుంది. కానీ ఈ కోడ్ వర్డ్ని చూసి మీరేం కంగారు పడిపోకండి, మీకు కోడింగ్ రావాల్సిన లేదు, కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియక్కర్లేదు. జస్ట్ మనం ఈ VS కోడ్ని క్లౌడ్ కోడ్ని ఇన్స్టాల్ చేయడానికి ఒక ఎన్వైరన్మెంట్లో యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు మీకు జనరల్గా వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూపిస్తారండి. అంటే మనం ఏం చేస్తాం, క్లౌడ్ ఏం చేస్తుందండి. ఇక్కడ మనం ఉంటాం, క్లౌడ్కి మనం రెగ్యులర్గా ChatGPT క్లౌడ్కి ఎలా మాట్లాడతాం, సేమ్ అలాగే బిల్డ్ అన్ ఆటోమేషన్ దట్ స్క్రేప్స్ X అండ్ పోస్ట్స్ Y. అంటే మనకి ఈ ఆటోమేషన్ బిల్డ్ చేయడం అని చెప్తాము. తర్వాత కాంటెక్స్ట్ రిట్రీవల్ ఎక్కడ నుంచి జరుగుతుంది? N8N MCPని N8N స్కిల్స్ని యూజ్ చేసుకొని అర్థం చేసుకుంటుంది అనమాట. మనం అడిగిన క్వైరీని అర్థం చేసుకొని ఏం చేయాలో డిసైడ్ చేసుకుంటుంది. అదే నెక్స్ట్ ఏమవుతుంది, అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన N8N ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోయి అదే బిల్డ్ చేస్తుంది అనమాట. వర్క్ ఫ్లోని నోట్స్ యాడ్ చేసుకొని మొత్తం అన్ని అదే చేసుకుంటుంది. మీరు ఒక్క నోట్ని కూడా టచ్ చేయక్కర్లేదు, మొత్తం అన్ని బిల్డ్ చేసి మీకు చెప్తుంది. మీరు జస్ట్ వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ని కనెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ క్లౌడ్ కోడ్ ఏం చేస్తుందో చూడాలి. ఏమైనా అప్రూవల్స్ అడిగితే మనం అప్రూవ్ చేయాలి అంతే. క్లౌడ్ కోడ్ ఇది చేయాలని అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది. బేసిక్గా మనం అన్నిటికీ అప్రూవ్ చేస్తే సరిపోద్ది. ఇలా మీరు ఎదురుగా కూర్చొని ప్రతి స్టెప్ని అప్రూవ్ చేయాల్సిన పని కూడా లేదు. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఎలాగో చూపిస్తా. సో మీకు ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఏమో చాట్ ఇంటర్ఫేస్లో ఇది బిల్డ్ చేయని చెప్తాం. ఇది MCPని స్కిల్స్ని యూజ్ చేసుకొని మన N8N ఇన్స్టెన్స్లో వర్క్ ఫ్లోని బిల్డ్ చేస్తుంది అంతే. సో మీరు ఫస్ట్ మీ సిస్టంలోకి విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ VS కోడ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. మీది మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడితే దానికి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాలేషన్ అంతా సింపులే. జస్ట్ మీరు తెలిసిందే కదా, రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలానే ఇన్స్టాల్ చేస్తాం. సో అది పెద్ద కష్టమేం కాదు. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులోనే మన N8N స్కిల్స్ని N8N MCPస్ని మొత్తం అన్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ యాడ్ ఏ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే జస్ట్ మీరు హోమ్ పేజ్లో ఒక ఫోల్డర్ని N8N బిల్డర్ అండ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇందాక బిల్డ్ చేసిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం N8N స్కిల్స్ని N8N MCPస్ని ఇన్స్టాల్ చేస్తాం. దీనికోసం ఏం చేయాలంటే, సో ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం క్లౌడ్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, మీకు ఈ సైడ్ని ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి క్లౌడ్ కోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఉంటుంది మోర్ దెన్ 3 మిలియన్ డౌన్లోడ్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ నాకు అన్ఇన్స్టాల్ అని కనబడుతుంది, మీకైతే ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అండ్ ఒకటి గుర్తుంచుకోండి, మీకు పెయిడ్ ప్లాన్ ఉండాలి. ఫ్రీ ప్లాన్తో మీరు క్లౌడ్ కోడ్ని యూజ్ చేయలేరు. ప్రో ప్లాన్ ఆర్ అబవ్ ప్లాన్ ఉంటే క్లౌడ్ కోడ్ని యూజ్ చేయగలరు. జస్ట్ సింపుల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత
తర్వాత మీరు ఏదైనా ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. టాప్ రైట్ సైడ్ క్లాడ్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లాడ్ కోడ్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్. సో ఇలా LLM ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా అడగచ్చు, మీకు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆస్క్ బిఫోర్ ఎడిట్ ఆటోమేటికలీ, ప్లాన్ మోడ్, బైపాస్ పర్మిషన్స్. ఈ బైపాస్ పర్మిషన్స్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, ప్రతిసారి అప్రూవల్ అడగకుండా ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసుకొని పర్మిషన్ అడగకుండా అన్ని పనులు చేసేస్తుంది. అది మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ మీదలోకి వెళ్ళి బైపాస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ క్లాడ్ కోడ్ దగ్గర అలౌ డేంజరస్లీ స్కిప్ పర్మిషన్ ఉంటుంది, దాన్ని మీరు చెక్ చేసుకోండి అంతే. ఓకే, ఇక్కడ డేంజరస్ పర్మిషన్స్ అని అంటున్నాడు, ఇది మంచిదేనా కదండి? అవును, కరెక్టే. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే అండ్ ఈ మోడ్లో మనం ఉంటే పర్మిషన్స్ అడగకుండా అన్నీ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు ప్రతిసారి కరెక్ట్ చేయాలని రూల్ లేదు కాబట్టి ఒకసారి తప్పైనా అవ్వచ్చు. ఒకవేళ మీరు ప్రొడక్షన్ గ్రేడ్ వర్క్ ఫ్లోస్ చేస్తున్నా లేకపోతే క్లయింట్స్కి ఏదైనా ఆటోమేషన్ బిల్డ్ చేస్తున్నా ఈ మోడ్ని ప్రిఫర్ చేయకండి. మిగతా మోడ్స్ ఉంటాయి. ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ ఉంటాయి, అంటే ఎడిట్ చేసే ప్రతిసారి మీకు పర్మిషన్ అడుగుతుంది. ఈ ఎడిట్ ఆటోమేటికల్లీ కూడా మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కానీ మీరు సెలెక్ట్ చేసిన ఫైల్ కానీ ఆటోమేటిక్గా ఎడిట్ చేస్తుంది. అదే ప్లాన్ మోడ్ అనుకోండి, ఫస్ట్ మీరు ఇచ్చిన టాస్క్కి ఎలా అప్రోచ్ అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ ప్లాన్ గీసుకుంటుంది. ఆ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తుంది. అప్పుడు మీరు అప్రూవ్ చేస్తే ఆ ప్లాన్ని ఫాలో అయ్యి ఆటోమేషన్ కానీ వర్క్ ఫ్లో కానీ లేకపోతే మీరు ఇచ్చిన టాస్క్ ని బిల్డ్ చేస్తుంది. అది ప్లాన్ మోడ్. మోస్ట్లీ ఈ ప్లాన్ మోడ్ లో కానీ ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ మోడ్ లో కానీ ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు సీరియస్ గా ఏదైనా బిల్డ్ చేస్తే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసినప్పుడు బైపాస్ పర్మిషన్స్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేసాం, విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసాం, క్లాడ్ కోడ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం, కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు n8n MCP ని n8n స్కిల్స్ ని క్లాడ్ కోడ్ లోకి తెచ్చుకోవాలి. ఎలా? గిట్ హబ్ లోని ఈ లింక్ వెళ్తే n8n MCP ఉంటుంది అండ్ మళ్ళీ సేమ్ అదే పర్సన్ n8n స్కిల్స్ అని ఒక గిట్ హబ్ రిపో అని క్రియేట్ చేసి ఉంచాడు. జస్ట్ మీరు ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ మనం జస్ట్ ఈ లింక్స్ ని కాపీ చేసి క్లాడ్ కోడ్కి వెళ్ళి పేస్ట్ చేసి చెప్తే చాలు. ఈ n8n MCPని ఈ స్కిల్స్ని ఇన్స్టాల్ చేసుకో అని చెప్తే చాలు, అయిపోద్ది. కానీ దానికంటే ముందు క్లాడ్కి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ రెడీ చేయాలన్నమాట. అది ఎలా రెడీ చేయాలంటే మనం మళ్ళీ క్లాడ్కే చెప్పాలి, ఇలా నీకు n8n MCP n8n స్కిల్స్ని ఇస్తాను, నువ్వు వారన్నిటిని నేర్చుకొని ఉంటే నేను ఎప్పుడైనా నీకు ఆటోమేషన్స్ని బిల్డ్ చేయమంటే నువ్వు బిల్డ్ చేయాలి అని జనరల్గా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసే ముందు అది చెప్పాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ claude.md ఫైల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఐ యూస్ దిస్ టు బిల్డ్ n8n workflows and AI agents by prompting you. I'm going to give you 2 resources, n8n MCP and n8n skills. These contain everything you need to build n8n workflows. Create a system prompt for this in claude.md file that sets you up to be an expert n8n automation builder. So claude.md అనే ఫైల్ ని క్రియేట్ చేసుకొని అందులో సిస్టమ్ ప్రాంప్ట్ ని క్రియేట్ చేసుకొని మనం క్లాడ్కే చెప్తున్నాం, మనం ఏం చేయట్లేదు. MD అంటే మార్క్ డౌన్. బేసిక్గా ఈ మార్క్ డౌన్ ఫార్మాట్ అనేది LLMs కి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ అనుకోండి, అర్థమయ్యే ఫార్మాట్, లాంగ్వేజ్ కాదు, అర్థమయ్యే ఫార్మాట్. నార్మల్ టెక్స్ట్ PDFల కంటే ఈ మార్క్ డౌన్ అనేది LLMsకి బాగా అర్థం అవుద్ది. సో ఇప్పుడు మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని అదే చేసుకుంటూ చూడండి ఇక్కడ ఏం చెప్పింది, ఇక్కడ మనకి n8n MCPని n8n స్కిల్స్ నాకు లింక్స్ ఇవ్వు అని అడిగింది. మనం ఇప్పుడు ఏంటి, ఓకే హియర్ ఆర్ ద లింక్స్ అని చెప్పి ఇందాక లింక్స్ని కాపీ పేస్ట్ చేసేయడమే. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే అదే అన్ని చేసుకుంటుంది. చూడండి ఇక్కడ మనం ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ మోడ్లో ఉన్నాం కాబట్టి ప్రతి దానికి పర్మిషన్ అడుగుతుంది. కానీ నేను ఇక్కడ బైపాస్ పర్మిషన్స్లోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను ఏం చేస్తాను నాకు తెలుసు కాబట్టి ఆ మోడ్లో ఉంటాను. సో ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి claude.md ఫైల్ రెడీ అయిపోయింది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, సిస్టమ్ ప్రాంప్ట్ రెడీ చేసుకుంది. బేసిక్గా కోర్ క్యాపబిలిటీస్ n8n MCPకి n8n స్కిల్స్కి నీకు యాక్సెస్ ఉంది. సో మనం ప్రాంప్ట్ ఇవ్వగానే అది n8n ఆటోమేషన్స్ని బిల్డ్ చేయాలి. బేసిక్గా అదే రాసుకుంది ప్రాంప్ట్లో. ఒకవేళ మీరు ఇంకా షూర్ కాదంటే క్లాడ్కి అడగొచ్చు. చూడండి సింపుల్గా, డూ యూ హ్యావ్ n8n MCP and n8n skills? If I ask you to build any n8n workflow, can you help me build that? ఇలా అడగగానే మనకు అది చూస్తుంది. ఇప్పుడు చెప్తుంది చూడండి, ఒకవేళ స్కిల్స్ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తుంది, లేదంటే నాకు లేదని చెప్తుంది. n8n స్కిల్స్ రెడీ అంటుంది. n8n MCP సర్వర్ కనెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనం ఇంకా మన n8n ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి n8n MCP నాట్ కనెక్టెడ్ అని ఉంటుంది. సో ఇప్పుడు మన స్కిల్స్ రెడీ కాబట్టి n8n MCPని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మన n8nకి వెళ్ళాలి. n8n అకౌంట్కి వెళ్తే జస్ట్ మీరు ఈ URLని కాపీ చేసుకొని n8n ఇన్స్టెన్స్ అని చెప్పి URL ఇచ్చి అండ్ n8n API కీ కూడా ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం ఈ రెండు ఇస్తే క్లాడ్ కోడ్కి మన n8n యాక్సెస్ ఇచ్చినట్టే. n8n API కీని కింద సెట్టింగ్స్లోకి వెళ్తే n8n API అని ఉంటుంది. క్రియేట్ న్యూ కీ, క్లాడ్ కోడ్ YTT
ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తే హియర్ ఆర్ మై n8n ఇన్స్టెన్స్ అండ్ API కీ డీటెయిల్స్ అని ఇచ్చి ఎంటర్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం n8n ఇన్స్టెన్స్కి కనెక్ట్ చేసుకుంటుంది. అయిందో చెప్తుంది. ఆఫ్టర్ యాడింగ్ దిస్ కాన్ఫిగరేషన్ రీస్టార్ట్ క్లౌడ్ కోడ్ అండ్ రీఓపెన్ VS కోడ్ ఆర్ రీస్టార్ట్ ది CLI. సో అయిపోయింది అంటుంది. జస్ట్ క్లౌడ్ కోడ్ని రీస్టార్ట్ చేయమంటుంది. రీస్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అడుగుదాం. ఓకే, నౌ డూ యూ హ్యావ్ యాక్సెస్ టు n8n MCP and n8n skills? So can you build any n8n automations if I ask you to? చూడండి, yes, I have access to several n8n skills that are loaded and available. Regarding n8n MCP server, the cloud.md file references it. MCP గురించి మాత్రం సరిగ్గా చెప్పట్లేదు. మళ్ళీ అడుగుదాం. Can you build n8n workflows in my n8n instance? ఓకే, ఇది మొత్తానికి ఇందాక ఇన్స్టాల్ n8n MCP కనెక్ట్ చేయలేదు. మళ్ళీ API కీ అవన్నీ ఇద్దాం. దిస్ ఈజ్ మై API కీ అండ్ దిస్ ఈజ్ మై n8n ఇన్స్టెన్స్. జస్ట్ ఈ URLని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను n8n URL n8n API కీ ఇస్తే ఇప్పుడు కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది. చెప్పాను కదా, మీకు ఒకవేళ అది ఏదైనా చేయకపోయినా మీకు డౌట్ ఉన్నా మీరు మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇవ్వడం లేకపోతే దానికి అడగడం చేస్తే అదే ఎలా చేయాలో చెప్తుంది. సో ఇప్పుడు మనం చిన్న ప్రాంప్ట్ ఇచ్చి n8n వర్క్ ఫ్లోని మన n8n ఇన్స్టెన్స్లో బిల్డ్ చేయమని చెప్తాం. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ an n8n వర్క్ ఫ్లో దట్ లిజన్స్ ఫర్ టెలిగ్రామ్ మెసేజెస్, సెండ్స్ ఈమెయిల్స్ వయా Gmail బేస్డ్ ఆన్ ద మెసేజ్ కాంటెంట్, సెండ్స్ ఏ కన్ఫర్మేషన్ బ్యాక్ టు టెలిగ్రామ్ వెన్ ద ఈమెయిల్ ఈజ్ సెంట్, ఇంక్లూడ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వెన్ టెస్టింగ్, స్పెసిఫై హౌ యూ విల్ ఫార్మాట్ ద టెలిగ్రామ్ మెసేజ్. సో ఇలాగ మన టెలిగ్రామ్ మెసేజ్లో మనం ఎవరిదైనా ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళకి మెసేజ్ పంపించు, నేను పంపించిన మెసేజ్ బాడీతో ఈమెయిల్ పంపించు అని మనం ఇక్కడ అడుగుతున్నాం. సో ఇక్కడ బైపాస్ పర్మిషన్ మోడ్ పెట్టేస్తాను, ఎందుకంటే మాటికి పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. ఇది వర్క్ ఫ్లోని బిల్డ్ చేసి ఆటోమేటిక్గా మనకి లింక్ ఇస్తుంది అనమాట. ఆ లింక్ కాపీ చేసి మనం బ్రౌజర్లో పేస్ట్ చేస్తే డైరెక్ట్గా వర్క్ ఫ్లో ఓపెన్ అయిపోద్ది. చూడండి, వర్క్ ఫ్లో బిల్డ్ చేసింది, జస్ట్ మనకి లింక్ ఇచ్చింది. ఇది మనం కాపీ చేసుకొని చూడండి, మనం ఏం చేయకుండానే ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసింది, వర్క్ ఫ్లో అంతా బిల్డ్ చేసింది. ఇక్కడ మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే మన క్రెడెన్షియల్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అది కూడా చేసుకోలేను అంటే చూడండి కిందన, వుడ్ యూ లైక్ మీ టు హెల్ప్ యూ కాన్ఫిగర్ ద క్రెడెన్షియల్స్ ఆర్ డూ యూ నీడ్ ఎనీ మోడిఫికేషన్ టు ద వర్క్ ఫ్లో. క్రెడెన్షియల్స్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా దానికి అడిగితే అది కూడా అదే చెప్తుంది. సో నేను క్రెడెన్షియల్స్ని కనెక్ట్ చేసుకొని వస్తా, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. టెలిగ్రామ్కి వెళ్ళి సెండ్ అన్ ఈమెయిల్ టు ssktechie@gmail.com, మెసేజ్ హాయ్ సెండ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ట్రిగర్ అయింది, తీసుకుంది. చూడండి, అవుట్పుట్ వచ్చింది. సెండ్ అన్ ఈమెయిల్ టు ఫాల్స్లోకి వెళ్తుంది. ఎందుకు ఫాల్స్లోకి వెళ్తుందో నాకు తెలీదు. ఓకే, ఇది ట్రూలోకి వెళ్తేనే మెయిల్ వెళ్తుంది, కానీ ట్రూలోకి వెళ్ళట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, వర్క్ ఫ్లో లింక్ని కాపీ చేసి క్లౌడ్కి వెళ్తాం, చెప్తాం అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు సెండ్ అన్ ఈమెయిల్, ఐ సెంట్ ఏ మెసేజ్ సంథింగ్ ఈస్ ఇన్ టెలిగ్రామ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్స్ ఫీల్డ్, హెల్ప్ మీ ఫిక్స్ ఇట్. టెలిగ్రామ్కి వెళ్ళి ఈ మెసేజ్ని కాపీ చేసి ఈ మెసేజ్ పంపించు, మెసేజ్ సెంట్ అని చెప్పి ఈ మెసేజ్ వద్దాం. వర్క్ ఫ్లోని అప్డేట్ చేస్తుంది అనమాట. మనం ఇలా ఇచ్చాం, ఎర్రర్ వచ్చిందని చెప్పాం, దానికి తగ్గట్టు మళ్ళీ వర్క్ ఫ్లోని అప్డేట్ చేసి కొత్త లింక్ని ఇస్తుంది. అంటే సేమ్ అదే లింక్ని ఇస్తుంది, కానీ అప్డేటెడ్ లింక్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు టెస్ట్ ఇట్ నౌ ఉంటుంది. రీఫ్రెష్ చేద్దాం, రీలోడ్ చేద్దాం. ఓకే, మళ్ళీ క్రెడెన్షియల్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని వస్తాను, ఒక్క నిమిషం. ఓకే, క్రెడెన్షియల్స్ అన్నీ కనెక్ట్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. టెలిగ్రామ్కి వెళ్దాం, సేమ్ మెసేజే మళ్ళీ పంపిద్దాం. రన్ అయింది. ఇప్పుడు చూడండి, ట్రూ బ్రాంచ్కి వెళ్ళి. సో మనం ఏం ఫిక్స్ చేయలేదు, అదే అన్నీ ఫిక్స్ చేసుకొని ఇచ్చింది. ఈ ఈమెయిల్ అంతా, ఈమెయిల్కి ఈమెయిల్ సెపరేట్ అయిపోయింది. మెసేజ్ ఫ్రమ్ టెలిగ్రామ్ బ్రాట్ అని వచ్చింది సబ్జెక్ట్. బాడీ ఏమో హాయ్. చూడండి, హాయ్ అని పెట్టాం కాబట్టి హాయ్ అని వెళ్తుంది. అదే ఇప్పుడు సెండ్ అని కొట్టామనుకోండి, సెండ్ మెయిల్ వెళ్ళిపోద్ది. Gmail
టెలిగ్రామ్ బాట్ హాయ్. ఈమెయిల్లో సెంట్ ఆటోమేటికల్ విత్ N18 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ ఆఫ్ చేసుకోవాలంటే కిందన యాడ్ ఆప్షన్లోకి వెళ్ళి అపెండ్ N18 అట్రిబ్యూషన్లోకి వెళ్ళి టర్న్ ఆఫ్ చేసేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆ N18 అట్రిబ్యూషన్ మెసేజ్ రాదన్నమాట. ఒకవేళ ఇప్పుడు కన్ఫర్మేషన్ వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు టెలిగ్రామ్ కన్ఫర్మేషన్ కూడా కావాలంటే చూడండి, టెలిగ్రామ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ టు sskTechie@gmail.com. చూసారా, మనం ఒకవేళ ఈ ఆటోమేషన్ బిల్డ్ చేయాలంటే ఎలా లేదన్నా ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. అండ్ ఈ కోడ్ రాయాలంటే ఇంకా మనకి నాకైతే తెలియదు, అసలు ఈ కోడ్ ఏంటో కూడా తెలియదు. అన్నీ అదే ఫిక్స్ చేసుకొని అన్నీ అదే ఇచ్చింది అదనమాట. సో క్లౌడ్ కోడ్ అంత పవర్ఫుల్. అండ్ ఇంతే కాదు, మీరు ఇంకా చాలా చేయొచ్చు. మోషన్ గ్రాఫిక్స్ చేయొచ్చు, యాప్స్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. వాటన్నిటి గురించి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, ఇంకా మంచి మంచి వీడియోస్ క్లౌడ్ కోడ్ మీద తీసుకొస్తాను. అండ్ N18 బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఆ వీడియోస్ కూడా చేస్తాను. అవి చూడకుండా మీరు ఇది బిల్డ్ చేస్తే ఇది కష్టం అయిపోద్ది అనమాట. మీకు ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏమొచ్చింది తెలియకుండా ప్రతిదీ క్లౌడ్ కోడ్కి అడిగేస్తే చేస్తుంది, కానీ ఇలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. మీకు తక్కువ ఒక 20 మినిట్స్లో అయిపోవాల్సిన పని ఒక 45 మినిట్స్ లేకపోతే గంట పట్టేస్తుంది అనమాట. N18 గురించి బేసిక్స్ మామూలుగా మాన్యువల్గా ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోకుండా డైరెక్ట్గా క్లౌడ్ కోడ్కి వెళ్ళిపోతానంటే అవుతుంది, కానీ కష్టం అనమాట. ఇప్పుడు మీకు ఏం బిల్డ్ చేయాలో ఎలా బిల్డ్ చేయాలో తెలియకుండా డైరెక్ట్గా అన్ని క్లౌడ్ కోడ్కి ఇచ్చేస్తే క్లౌడ్ కోడ్ వేలో ఆలోచిస్తుంది, కానీ మీ వేలో ఆలోచిస్తుంది అనమాట. అదే మీరు మాన్యువల్గా బిల్డ్ చేసి క్లౌడ్ కోడ్ని బెటర్, ఆ వర్క్ ఫ్లోని బెటర్ చేయడానికి వాడారనుకోండి, ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా వచ్చింది క్లౌడ్ కోడ్లో. మేబీ మన తెలుగులో ఎవరు చేశారంటే తెలియదు, కానీ నాకైతే చేయాలనిపించింది. ఒకవేళ చూసే వాళ్ళకి, ఒకవేళ ఆల్రెడీ N18 ఆటోమేషన్స్ తెలిసే వాళ్ళకి, జనరల్గా క్లౌడ్ కోడ్ గురించి తెలుసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను అంతే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.